Hello everyone, welcome back to our channel Vlogs. ఈరోజు మా మమ్మీ బర్త్డే కోసం ఒక చిన్న స్పెషల్ కేక్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాము. అందుకోసం ఒక 3 eggs అండ్ వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మిక్సీ జార్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ అనేది వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ బెల్లం పౌడర్. ఇది లేకపోతే మీరు బెల్లాన్ని మిక్సీ చేసి ఇందులో వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్ ఆయిల్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి మనం బాగా చల్లడి పట్టాలి. ఆ గోధుమ పిండి ప్లేస్ లో మేము మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 కలిపి చల్లడి పట్టాలి. చల్లడి పచ్చడం అయిపోయిన తర్వాత మన ఇంతకు ముందు కలుపుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా, అందులోని పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. అంతా ఒకేసారి వేసి కలపకూడదు. ఇది కూడా కట్ అండ్ ఫైల్ మెథడ్లో అయితే కలపాలి. ఎలా పడితే అలా కలపకూడదు. ఇలా కలిపితే కేక్ అనేది మనకు బాగా రాదు. ఇలా కొద్ది కొద్దిగా పిండి అనేది వేసుకుంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేస్తే బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫాల్ మెథడ్లో కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అయితే పావు కప్పు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత కూడా సేమ్ కట్ అండ్ ఫాల్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ చేసే బేస్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. యూస్ చేసే నార్మల్ ఆయిల్ లేదా బటర్ ఏదైనా అప్లై చేయొచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకుంటే కేక్ ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర లేదు, సో నేను ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ అనేది చేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసి డస్టింగ్ అనేది చేస్తున్నాను. నీట్గా డస్టింగ్ చేసిన తర్వాత మనం కలిపిన బ్యాటర్ అనేది ఇందులో వేస్తున్నాము. మొత్తం బ్యాటర్ వేసిన తర్వాత వేసిన కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. నేను కేక్ ఓవెన్ మీద కాకుండా స్టవ్ మీద బేక్ చేద్దాం అనుకుంటున్నా. ఇందుకోసం మందంగా ఉన్న పాన్ తీసుకుని అందులో సాల్ట్ వేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ప్రీహీట్ చేసుకోవాలి. దాన్ని ప్రీహీట్ చేయకుండా కేక్ అనేది డైరెక్ట్గా పెట్టకూడదు. కొద్దిగా హీట్ అయిన తర్వాత కేక్ అనేది లోపల పెట్టి మూత పెట్టి దాని మీద ఏదైనా వైట్ ఉండేది పెట్టాలి. గాలి లోపలికి వెళ్ళకుండా బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోవాలి. వేడిగా ఉంది కదా, నేను లోపల పెడితే కేక్ అనేది బరుస్తానేమో, అందుకని మా మమ్మీ హెల్ప్ తీసుకున్నా. ఇక్కడ హ్యాండ్స్ కొంచెం స్లిప్పరీగా ఉంటాయి. సో ఒక 20 minutes తర్వాత బేక్ అయిందా లేదా చెక్ చేయాలి. ఇలా టూత్ పిక్ పెడితే మనకి దానికి పిండి అంటుకోకపోతే ఇంకొద్దిసేపు బేక్ చేయాలి. ఎటువంటి కలర్ రాకుండా టూత్ పిక్ నీట్గా బయటకు వచ్చేస్తే ఆల్మోస్ట్ బేక్ అయిపోయినట్లే. చూడండి, టూత్ పిక్ ఎటువంటి పిండి అంటుకోలేదు, సో బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడిగా ఉన్నప్పుడు కేక్ మనం బయటకు తీయకూడదు, విరిగిపోతుంది. కొద్దిసేపు కూల్ అయిన తర్వాత కేక్ అనేది మనం రివర్స్ చేసుకోవాలి. కొద్దిగా కాష్యూ బాదం ఉంటే ఇలా చాప్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు కేక్ అనేది నైఫ్ హెల్త్ నేను రివర్స్ చేస్తున్నాను.
ఫస్ట్ టైం కేక్ చేస్తున్నా అని ఎక్సైట్మెంట్ లో రివర్స్ చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో అని. ఇలా రివర్స్ చేసినప్పుడు కేక్ అనేది కొద్దిగా విరిగిపోయింది. దానికి బటర్ పేపర్ ఉంటే ఇలా విరగకుండా చాలా బాగా వస్తుంది. సో పర్లేదు, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కేక్ మీద నేను ఇందాక చాప్ చేసుకున్న కాష్యూ నట్స్ అయితే దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా ఓవెన్ కాకుండా స్టవ్ మీద బేక్ చేసుకున్న కూడా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకొని చేస్తే కేక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈవినింగ్ ఇక మమ్మీతో అయితే కేక్ కటింగ్ చేయించాను. కేక్ బాగా వచ్చినది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో కేక్ అనేది ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.